నమస్కారం. మీరు క్లోతింగ్ బిజినెస్ ఓనరా? అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు. ఈ మూడిట్లో మీ బిజినెస్ని ఎక్కువ గ్రో చేసేది ఏది ఆలోచిస్తున్నారా? ఈ వీడియో కేవలం మీకోసమే. నా పేరు వసంత్ ఆలేటి. ఐఎమ్ అ ఫౌండర్ ఆఫ్ టాస్క్లెస్ కంపెనీ. We will help small business owners to get their website, graphic design, video edits, animation within fast, without compromising quality. లాస్ట్ టైం చూసే ఉంటారు, బిజినెస్కి వెబ్సైట్ ఉంటే ఎలా ఉంటుంది, వెబ్సైట్ లేకపోతే ఎలా ఉంటుందని కమర్షియల్గా కంపేర్ చేశాను. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది రికమెండ్ చేశారు. త్రూ అవుట్ ఆ వీడియోస్ నుంచి మంచి మంచి క్లయింట్స్ కూడా నాకు వచ్చారు. సో అందరికీ థ్యాంక్ యూ. సో ఈరోజు మనం కంపేర్ చేయే వీడియో ఏంటంటే, ఇప్పుడు మనం కొందరు ఆన్లైన్లో బిజినెస్ చేస్తారు, కొందరు ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తారు, కొందరు వాట్సాప్ గ్రూప్లో బిజినెస్ చేస్తారు. సో ఈ మూడిట్లో ఏది బెస్ట్ వన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆన్లైన్లో బిజినెస్ నడిపే ఓనర్ పేరు మేఘన అనుకోండి, ఆఫ్లైన్లో బిజినెస్ నడిపే ఓనర్ పేరు సాయితి అనుకోండి. మేఘన బిజినెస్కి సోషల్ మీడియా, వీడియో ఎడిట్స్ అండ్ డిజైన్స్, వెబ్సైట్ ఇవి ఉన్నాయి. సాయితికి మూడు లేవు. సో దీన్ని ఇంకా ఈజీగా కంపేర్ చేద్దాం. సాయితి తన ఆఫ్లైన్ బిజినెస్ని లోకల్గా షాప్ రెంట్కి తీసుకొని తన బిజినెస్ నడుపుతుంది. మేఘనేమో తన ఇంట్లో నుంచే బిజినెస్ నడుపుతుంది. సో మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తారు? ఆలోచించండి ఒక నిమిషం. ఐ గెస్ మీరందరూ సాయితి అనుకుంటున్నారు కదా, మేఘనే ఎక్కువ సంపాదిస్తారు. అది ఎలా అంటే, తన బిజినెస్కి సోషల్ మీడియా, వీడియో ఎడిట్స్, డిజైన్, వెబ్సైట్ ఉండడం వల్ల తన బిజినెస్ని ఎక్కువ గ్రో అవుతుంది. ఇంకా ఈజీగా కంపేర్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, కాస్ట్ సేవ్. సాయితే ఏమో తన లోకల్గా రెంట్కి తీసుకున్న షాప్తో నడుపుతుందిగా, అంటే తను మంత్లీ షాప్కి రెంట్ కట్టాలి, ఎంప్లాయీకి శాలరీస్ ఇవ్వాలి, అండ్ తను రోజు షాప్కి మ్యాండేటరీగా అటెండ్ అవ్వాలి. ఇది చూస్తే మేఘనే ఏమో తను ఇంట్లో కూర్చొని బిజినెస్ నడుపుతుంది. సో దానికి నో రెంట్ కాస్ట్, నో ఎంప్లాయీ కాస్ట్, కంఫర్టబుల్ టైంలో బిజినెస్ చేస్తుంది. సెకండ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇన్స్టెంట్ బిజినెస్. ఇన్స్టెంట్ బిజినెస్ అంటే, లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక కస్టమర్కి ఒక డ్రెస్ నచ్చింది, అది కూడా అతనికి మిడ్నైట్ గుర్తొచ్చింది. సో ఆ డ్రెస్ ఇప్పుడు ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది. సో గెస్ వాట్, కస్టమర్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తారా, ఆఫ్లైన్లో కొంటారా? కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ కస్టమర్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తారు, ఎందుకంటే దాన్ని త్వరగా మనం కొనాలి, త్వరగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో దట్స్ వై మేఘనే ఏమో టాస్క్లెస్ కంపెనీతో ముందుగానే తన వెబ్సైట్ తయారు చేయించుకున్నారు. సో దట్ ఏ టైంలో అయినా ఎక్కడైనా తన బిజినెస్ని సేల్ అవుతూ ఉంటుంది. ఇటు చూస్తే సాయితి ఆఫ్లైన్ బిజినెస్కి ఆ కస్టమర్ సాయితి షాప్ ఓపెన్ చేసే వరకు అండ్ ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి అప్పుడు పర్చేస్ చేస్తారు. ఆ ఎగ్జైట్మెంట్ మార్నింగ్ వరకు ఉంటుందో లేదో చెప్పలేము కదా ఎవరు. థర్డ్ పాయింట్, క్రేజీ డీల్స్. మేఘన తన బిజినెస్ని క్రేజీ డీల్స్తో నడుపుతుంది ఎవ్రీడే. ఇది చూస్తే సాయితికి ఏమో అకేషనల్ వైజ్, అంటే ఏదైనా పండగలకి, ఏదైనా అకేషనల్స్కి ఆ టైంలో ఎక్కువ కొంటారు. ఫోర్త్ పాయింట్, డైలీ అప్డేట్స్. మేఘనేమో తన బిజినెస్ని కొత్త స్టాక్స్, కొత్త ఏది వచ్చినా కూడా డైలీ అప్డేట్స్ ఇస్తుంది. ఇది చూస్తే సాయితికి కస్టమర్ ఎప్పుడైతే తన షాప్కి విజిట్ అవుతారో అప్పటి వరకు ఏ అప్డేట్స్ తెలియవు. ఫిఫ్త్ పాయింట్, గ్లోబల్ వైడ్ బిజినెస్. అంటే మేఘన తన బిజినెస్ని గ్లోబల్ వైడ్గా బిజినెస్ సేల్ చేస్తుంది. ఇది చూస్తే సాయితికి అదే లొకేషన్లో లిమిటెడ్ కస్టమర్స్తో బిజినెస్ సేల్ చేస్తుంది. ఇది డిఫరెన్స్. సోషల్ మీడియా, వీడియో ఎడిట్స్, వెబ్సైట్ ఉంటే ఎలా ఉంటుంది బిజినెస్, ఇవి లేకపోతే ఎలా ఉంటుంది? లైక్ మేఘన, లైక్ సాయితి. లెట్స్ గో సెకండ్ వన్, వాట్సాప్ గ్రూప్ బిజినెస్. ఈ బిజినెస్ ఏంటో బాగా తెలుసు. ఈ బిజినెస్ నడిపే వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటారు. లైక్ మీ పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఈ టైప్ బిజినెస్ ఎక్కువ నడుపుతారు. సో దీన్ని ఇప్పుడు కంపేర్ చేద్దాం. సో ఈ బిజినెస్కి సోషల్ మీడియా, ఎడిట్స్, డిజైన్, వెబ్సైట్ ఉంటే ఎలా ఉంటుంది, ఇవి లేకపోతే ఎలా ఉంటుంది? సో అగైన్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇద్దరు ఓనర్స్ తీసుకుందాం. ఈసారి బిజినెస్కి సోషల్ మీడియా, ఎడిట్స్, డిజైన్, వెబ్సైట్ ఉన్న బిజినెస్ ఓనర్ పేరు పార్వతి అనుకోండి.
ఇవి లేని బిజినెస్ ఓనర్ పేరు పూజిత అనుకోండి. ఇప్పుడు పార్వతికి సోషల్ మీడియా, ఎడిట్స్, డిజైన్, వెబ్సైట్ ఉన్నాయి. పూజితకి ఇవి లేవు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పూజిత తన గ్రూప్లో ఒక శారీ షేర్ చేస్తే కొందరు వాళ్ళ సోషల్ మీడియా కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ అదే శారీకి డబల్ ప్రైస్కి సేల్ చేస్తున్నారు. అది కూడా పూజిత దగ్గర కొని. అయితే చూస్తే పార్వతికి తన బిజినెస్లో ఏది అమ్మినా కూడా తన బిజినెస్ లోగో అండ్ తన ఐడెంటిటీ ఖచ్చితంగా ఉంటాయి. పార్వతి బిజినెస్ వాట్సాప్ గ్రూప్లో కన్నా ఇన్స్టాగ్రామ్లో బాగా ఎక్కువ సేల్ అవుతాయి. ఎందుకంటే తన బిజినెస్ని ఇన్ఫ్లుయెన్సర్ కొలాబరేషన్తో మెర్జ్ అయ్యి తన బిజినెస్ని ఇంకా ఎక్కువ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇది చూస్తే ఏమో పూజితకి అదే వాట్సాప్ గ్రూప్లో అదే మెంబర్స్తో అలానే బిజినెస్ నడుపుతుంది. ఇది చూస్తే పార్వతికి తన బిజినెస్ని చాలా స్మార్ట్గా, చాలా ట్రెండీగా, చాలా మోడ్రన్గా బిజినెస్ రన్ చేస్తుంది. మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారా? మీరు పెద్ద కళలు కనే చిన్న బిజినెస్ ఓనర్సా? వెయిట్ చేయకండి, రండి టాస్క్లెస్ కంపెనీతో మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి. అండ్ ఇలాంటి బిజినెస్ని ఎవరైతే నడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి.